జనసేన పార్టీకి రావిపాడు ఆత్మీయ గ్రామమని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. జనసేన పార్టీని అపూర్వంగా ఆదరించిన ఈ గ్రామానికి ప్రత్యేకత ఉందని, జనసేనకు పుట్టినిల్లాంటి గ్రామమని పేర్కొన్నారు. ఎన్నికల్లో జనసేన అభ్యర్థి లేకుండానే పార్టీకి మద్దతు తెలిపిన గ్రామమని గుర్తు చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో రావిపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ములగాల శివకేశవ ఆధ్వర్యంలో బుధవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం రావిపాడు సొసైటీ ఆవరణలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. గ్రామంలోని అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులకు అంచనాలు సిద్ధం చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిజాయితీతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. పవన్ కళ్యాణ్ కృషితో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. రావుపాడు గ్రామంలో ప్రతి నెల సంక్షేమ పథకాల కింద 20.73 లక్షల వరకు పెన్షన్లు అందుతున్నాయని వెల్లడించారు. యేసుబాబు కాలనీ, అంబేద్కర్ విగ్రహం వద్ద వెంకయ్య కాలువకు 2.70 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన రేవును ప్రారంభించారు. సర్పంచ్ వీధి, వెంకటేశ్వర స్వామి గుడి వీధులలో సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామ పంచాయతీకి స్వచ్ఛరథాన్ని అందజేశారు. బెండ్లపాలెం వద్ద కాలువ దాటడానికి వీలుగా జనసేన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బహుకరించిన పల్లకట్టు రాకపోకలకు అనువుగా నియమించిన రిటర్నింగ్ వాల్ రేవులను పరిశీలించారు. విద్యుత్లో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారంగా గ్రామస్తులు అభ్యర్థన మేరకు విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సబ్స్టేషన్ పూర్తయితే రావుపాడుతో పాటు మేనవల్లూరు, రామచంద్రాపురం తదితర 8 గ్రామాలకు లో వోల్టేజ్ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కూటమి నాయకులకు సూచించారు. జగన్ కులమతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో రైతులకు సరైన సహాయం అందలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతులను ఎటువంటి సమస్య లేకుండా కాపాడుతుందన్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లపై అనవసర ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు ప్రజల చేత తిరస్కరించబడిన నాయకులని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలకు డబ్బు దోచుకోవడం అలవాటైందని ఆరోపించారు. ప్రజల్లో లేని సమస్యలను సృష్టించి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలనను అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన బ్యాంకు ప్రెసిడెంట్ శివ గారు, అలాగే వారి సభ్యులు, 3 మెన్ కమిటీ సభ్యులకి, అదే వేదిక పెద్దలకి, ఈ కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది జనసేనకి పుట్టిల్లు లాంటిది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేకుండా, ఎలక్షన్ లో క్యాండిడేట్ లేకుండా గెలిపించిన ఊరు ఇది. కాబట్టి ఈ గ్రామానికి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉన్నాం. జనసేన పార్టీ తరఫున మీకు అందరు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో ఉన్న ప్రతి వర్క్ ని కంప్లీట్ చేస్తాం. దీంట్లో ఆ వర్క్, ఈ వర్క్ అని కాదు. నేను ఇప్పుడు చెప్పాను, అన్ని ఎస్టిమేట్లు వేసి పంపించామని చెప్పాం. స్పెషల్ గా డబ్బులను తీసుకొచ్చి ఈ గ్రామాన్ని మొత్తం అంతా కూడా అభివృద్ధి చేసి బాధ్యత తీసుకుంటాం. ఓ పక్కన మనగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో, నా అనుభవంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా అన్ని పల్లెటూరుల్ని కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని 1వ స్థానంలో తీసుకొచ్చి ప్రతి పల్లెటూరుని పట్టుకొమ్మలుగా చేయాలని పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వల్లే మన ఈ గ్రామాల్లో మరి తలెత్తు తిరగలుగుతూ ఉన్నాం. మేము నిజంగా ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉంటే ఈరోజు మరి ఎన్ఆర్ఈజిఎస్ నిధులు ఇప్పుడు విబి రామ్జీగా మార్చారు కేంద్ర ప్రభుత్వం. మరి ఆ డబ్బులతో మనం పనిచేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము పనిచేసామని చెప్పుకునే అవకాశం ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కాకుండా ఇంకా ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా మనకి ఒక టీం వర్క్ జరుగుతోంది కాన్స్టిట్యున్సీలో. ఇది అభివృద్ధి చెందుతుందంటే రాజకీయ నాయకులు ఒక్కళ్ళే కాదు, ఇటు ప్రజలు సహకరించాలి, అదేవిధంగా అధికారులు కూడా సహకరించాలి. మనం ఎదుగున్న మాట ఇచ్చి రేపు పొద్దున్న ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తే కుదరదు. ఇక్కడ ఖచ్చితంగా రిజల్ట్ మళ్ళీ అడుగుతాం మనం. మరి ఈ గ్రామం నడపడానికి ఒక నెలకి సంక్షేమ పథకాల కింద దాదాపుగా 21,73,000 రూపాయలు ఓన్లీ పెన్షన్లే ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆ విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి. ఇవాళ సంక్షేమం లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇవాళ మొసలి కన్నీటి కారుస్తాం అలవాటు ఆయనకి. సవాల్ జరిగితే రాజకీయం చేయడం, ఎవరో తిట్టి మతాల వెనకాల, కులాల వెనకాల వెళ్ళిపోవడం, అందరినీ విడదీయడం, ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి, క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి. ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతుని ఆదుకోలేదు. ధాన్యం తోలితే డబ్బులు ఎప్పుడవుతో తెలియదు, ఏ మిల్లికి వెళ్ళాలో తెలియదు, మిల్లికి వెళ్తే దింపుకుంటాడో తెలియదు. ఒక్కో మిల్లోడు 25,000, 30,000 తీసుకున్న రైతులు నా దగ్గర చాలా మంది ఆ రోజు వాపోయినప్పుడు కూడా నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇవాళ ప్రభుత్వం ఇంత కష్టపడుతూ ఉంటే ఇవాళ రైతులను ఆదుకుంటానని గోపాలపురం వస్తూ ఉన్నాడు. అది చూడండి ఆయన పరిస్థితి ఎలా ఉందో. ప్రజల్లో ఏదో రకమైన రాజకీయం చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి, లోకేష్ గారి మీద బురద చల్లాలి.
ఇవాళ వాళ్ళు నిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారంట. దాంట్లో లోకేష్ గారిని అర్జెంట్ గా రిజైన్ చేసేయాలంటారు. మీరు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నారు, మీకు పదవి లేదు, ప్రజలు ఎన్నుకోబడలేదు, తిరస్కరించబడిన నేతలు మీరందరూ. ప్రజలు ఎన్నుకోబడిన నేతల్ని మీరెవరో, ప్రజలు దీపమంటే దీపోతారు, మీకేంటి సంబంధం? మీరు అభివృద్ధిలో సహకరించరు, పనిచేస్తే విమర్శించారు, ఎందుకు దీపోవాలి? ఇవాళ ధాన్యం రైతులు డబ్బులు ఇస్తాం దీపోవాలా? లేకపోతే పోలవరం ప్రాజెక్టు వచ్చే సంవత్సరం ప్రజలకు అంకితం చేసిన దీపోవాలా? విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసుకుంటానంటే ఆపి ప్రజలకు అంకితం చేసిన తిరిగి దీపోవాలా? లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చినందుకు దీపోవాలా? అమరావతి నగర చేతనం దీపోవాలా? రాష్ట్ర ప్రజలకి 6 ప్యాక్లు ఇస్తానని ఆయన ఇచ్చిన దీపోవాలా? పల్లెటూర్లన్నీ అభివృద్ధి చేతన ఉప ముఖ్యమంత్రి గారి పరిపాలన బాగాలేదు దీపోవాలా? ఏం దీపోవాలని అడుగుతా ఉన్నా. మీకు డబ్బు దండుకోవడం, దోచుకోవడం అలవాటైంది. ఆ డబ్బుకి అలవాటు పడి గత 2 సంవత్సరాల్లో మీరు ఒక్కరు కూడా నిద్ర లేకుండా తిరుగుతూ ఉన్నారు. ప్రజల్లో లేనిపోయిన క్రియేషన్ చేయడం, ఎవరైనా చనిపోతే అక్కడ కూడా రాజకీయం చేయడం, ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించిన నేత అతను. మళ్ళీ నేనే వస్తానని మనుషులు భ్రమలో పెడుతున్నారు, కొంతమంది తిరుగుతూ ఉన్నారు. నేను చాలా మంది చెప్తా ఉన్నా, మీరు ఎవరైతే ఆరాధ్యదయంగా భావించారో, మీరు మనందరం యేసు ప్రభు భక్తులం కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి అడిగిన పెద్ద మనిషి ఆయన. మరి మీ నమ్మిన వ్యక్తుల్ని మీరు ఏం పని చేశారో వాళ్ళని అడుగుతా ఉన్నా. SC/ST సప్లైలో నిధులు ఇచ్చారా? విదేశీ అంబేద్కర్ విద్య ఇచ్చారా? లేకపోతే దాని 12 లక్షల రూపాయలు ఇచ్చారు, అది ఇచ్చారా? లేదా SC సోదరులకి గత ప్రభుత్వంలో కార్లు ఇచ్చారు, ఆటోలు ఇచ్చారు, మరి మోటార్ సైకిల్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఉచితంగా ట్రాక్టర్ కూడా ఇచ్చారు. మరి అలాంటి పరిస్థితుల్లో పరిపాలన చేసిన ప్రభుత్వాన్ని మీరు ఆ రోజు గద్దె దింపారు. ఎందుకంటే మేము బీజేపీతో ఉన్నామని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఎవరితో ఉన్నారు? మీరు మాకు ఓట్లు ఎందుకు వేయలేదంటే ఏం ఓటుతాయి కదా, ఏం చెప్తారంటే మేము జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామండి, మేమంతా క్రైస్తవులం కాబట్టి మా నాయకుడు అలా చెప్తున్నాడని చెప్పి చాలా మంది నా దగ్గర చెప్పడం, చర్చిల్లో పాస్టర్లు కూడా చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య ఇది. మీరు మీ సమయంలో SC/ST సోదరులకు ఏం చేశారో చెప్పాలి. లేదు పోనీ మేము బీజేపీతో ఉంటాం తప్పు అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఉన్నాడు? ఒక్కరోజు బయటికి రమ్మని లోన్ చేస్తారు. బీజేపీ కరుణా కటాక్షాల్లో బయట తిరుగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా లోన్కి వెళ్ళిపోవచ్చు. బీజేపీని ఎవరిని ఒక మాట అండో, ఎంతసేపు చంద్రబాబు గారిని తిడతాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు. ఎక్కడో గేది సరిగ్గా అయినపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళదని అడుగుతున్నారు. నువ్వు ఎప్పుడైనా కింద నుంచి తిరిగావా? ఎప్పుడైనా వరదలొత్తే కింద నుంచి తిరిగావా? నీకేమో పచ్చని చెట్లు ఉండకూడదు, రోడ్ల మీద ఏమో జనం ఉండకూడదు, షాపులకు పరదాలు కట్టాలి, ఎక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆకాశంలోకి వెళ్తావు నువ్వు. ఏరే సర్వే చేస్తే అర్థం ఉంది. మీ బతుకులు పెట్టుకొని ఎప్పుడు ప్రజలను ఆదుకోలేదు. మేము వచ్చి గెలిచిన తర్వాత 2 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చూపిస్తాం, మీరు రండి మాట్లాడుకుందాం. మమ్మల్ని మీరు తిట్టక్కర్లేదు, మిమ్మల్ని మేము తిట్టక్కర్లేదు. ప్రజలు ఓట్లు వేసినందుకు వారు రుణం తీసుకునే విధంగా మనం పనిచేస్తాము. ఈ గ్రామంలో వాటర్ పొల్యూషన్ అయిపోతున్న మాట వాస్తవం.